ట్రంప్ సంవత్సరం పాలనకి అమెరికా ప్రజలందరూ కూడా వ్యతిరేకం వ్యక్తం చేశారు, నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఒకవైపు డెమోక్రాట్లు మాత్రమే కాదు, రిపబ్లికన్లు కూడా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడానికి, ఆ తర్వాత విలీనం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ డెమోక్రాట్లు బయటపడుతున్నారు, రిపబ్లికన్లు బయటపడలేకపోతున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద ఏ యాక్షన్ అయినా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ కూడా అదే చెప్తున్నాడు. అసలు మీరు గ్రీన్లాండ్ విషయంలో ఎందుకు అంత ఉదాసీనంగా ఉన్నారో, అసలు మీకు ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. నేనే ఈ కుట్రను భరించలేకపోతున్నా, ప్రజలు బలవుతున్నారు. నేను ప్రపంచ నేతలందరికీ మోకాల పేడలు తెచ్చి ఉండాల్సింది. ప్రపంచ వేదికపై వారెంత దయనీయంగా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అని చెప్పాడు. అలాగే ఈ దావోస్కి వచ్చాడు. దావోస్ దగ్గర కూడా కొంతమంది ఆయన్ని ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాడంటే, ట్రంప్తో దౌత్యమా, అతడు ఒక రాకాసి బల్లి, ఆయనతో జతకడితే సరే, లేదంటే కబళిస్తాడు. మేల్కోండి, అందరూ ఎక్కడున్నారు, ఈ దౌత్యాన్ని ఇక్కడతో ఆపేయండి, మనం ఏదో విధంగా ఈ సమస్యను పరిష్కరించాం. ఒక విషయం ప్రైవేట్గా, ఒక విషయం బహిరంగంగా చెబుతాం, వెన్నెముక ఉందని నిరూపించండి అని గవిన్ అయితే ఐరోపా దేశాలకి హెచ్చరికలు జారీ చేశాడు. మీరు ఇంకా ఈ పనికిరాని ఈ దౌత్యం ఆపేయండి. ఎందుకు ఈ దౌత్యం? ఒక దేశాన్ని కాపాడుకోలేనప్పుడు, ఒక ప్రాంతాన్ని కాపాడుకోలేనప్పుడు ఎందుకు? ఒక విధంగా చెప్పాలంటే వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదురోని అరెస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకించారు. కాకపోతే నికోలస్ మదురో అమెరికా మీద దాడి చేయడం, అంటే దాడి అంటే ఈ డ్రగ్స్ దాడి, అలాగే కొంతమందిని అక్కడ నిర్బంధించి చంపేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా ప్రజలు శాంతించారు. అంటే వాళ్ళని వాళ్ళు సమాధానపరుచుకున్నారు, సమర్థించుకున్నారు. కానీ గ్రీన్లాండ్ విషయంలో మాత్రం వాళ్ళని వాళ్ళు, ఎందుకంటే స్వేచ్ఛకి విలువిచ్చేటటువంటి ప్రజలు కాబట్టి, గ్రీన్లాండ్ని అధీనం చేసుకొని లేకపోతే స్వాధీనం చేసుకొని అమెరికాలో విలీనం చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? కావాలంటే ఇప్పుడు రష్యా, ఈ చైనా ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం లేకుండా మీరే ఒక బలమైనటువంటి వ్యవస్థను అక్కడ తయారు చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. అంతేగాని విలీనం చేసేస్తామని ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి కావడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి 57,000 మంది ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే పౌరసత్వం ఉన్నారో అదే పౌరసత్వంతో ఉంటే వాళ్ళకి ఒక ఉనికి ఉన్నట్లు ఉంటుంది. లేదంటే అమెరికాలో కల్పిస్తే వాళ్ళకి భయం ఉంటుంది. అంటే అమెరికా ఏం చేస్తుందనే కాదు, ఏ ఒక్క వ్యక్తి ఉనికిని మనం చెరిపేయడానికి ఎవరికి లేదు. వాళ్ళకి వాళ్ళు కోరుకుంటే ఓకే, కానీ వాళ్ళకి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఆ దేశం పేరు చెప్పి, ఈ దేశం పేరు చెప్పి, ఈ ఖనిజాల కోసం లేదా చమురు కోసం దేశాల మీద ఇలాంటి దాడులు చేస్తే రేపు అమెరికాకి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ రగులుతూనే ఉంటారు. ఇది మా ఉనికి కాదు, అమెరికా మేం కాదు, అమెరికన్లు మేం కాదు అని వాళ్ళకి ఆ యొక్క బాధ ఎప్పుడైతే ఉంటుందో అలాంటి బాధ నుంచే మరికొన్ని ఉద్రేకమైనటువంటి సంస్థలు పుట్టుకొస్తాయి.